హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఆవకాయ అంటే అందరికీ ఇష్టమే. కానీ మన సాయి హోమ్ ఫుడ్స్లో ఎన్ని రకాల ఆవకాయలు ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తారా? మీరు ఎవరన్నా గెస్ చేయండి ఒకసారి. చూడండి ఎన్ని ఆవకాయలు ఉన్నాయో, చూస్తుంటే నోరూరుతుంది కదా. అసలు మన దగ్గర ఏ ఆవకాయలు ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్తానండి. ఇవి కాకుండా కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా కూడా మనతో చేయించుకుంటూ ఉంటారు. ప్రజెంట్ మన దగ్గర ఈ ఆవకాయలు రెడీగా ఉన్నాయండి. అసలు ఒరిజినల్ ఆవకాయ అండి. మనం దేంట్లో అయినా గ్రాండ్గా ఉండాలి కాబట్టి జీడిపప్పు ఆవకాయ, అప్పుడప్పుడు తినాలని చిన్న ముక్కల ఆవకాయ, షుగర్ వాళ్ళైనా తినాలి కదా అని కాకరకాయల ఆవకాయ, చిరుచేదంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మెంత ఆవకాయ. ఇంకా మాగాయ గురించి చెప్పే పనే లేదు. మాగాయ అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి ఇంకా చాలా ఇష్టము. చలవ చేయడానికి పెసరావకాయ, కొద్దిగా మసాలా కావాలన్న వాళ్ళకి గార్లిక్ ఆవకాయ, మొక్కేం నవ్వలేము అన్న వాళ్ళకి తురుమావకాయ. చెప్తుంటే నాకు కూడా చాలా వింతగా ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న ఆవకాయ మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. కొద్దిగా స్టూడెంట్స్ అలా ఉన్న వాళ్ళకి మసాలా ఆవకాయ అంటే ఇష్టపడతారు కాబట్టి మసాలా ఆవకాయ. పిల్లలు మునక్కాయ తినమంటే తింటారు కాబట్టి ఆవకాయలు వేసి ఆవకాయ పెడితే వాళ్ళు కొద్దిగా పెరుగన్నంలో కానీ అలా అయినా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇది ట్రెడిషనల్గా శనగల ఆవకాయ అండి. మనం ఎప్పటి నుంచో ఆవకాయలో శనగలేసి శనగల ఆవకాయ చేస్తాము. నువ్వుల ఆవకాయ, ఇది చెప్పే పని లేదు, చాలా బాగుంటుంది. నువ్వులు కూడా చాలా మంచిది. ఎండాకాలం తిన్నా ఇంకా మనకి ఆ వేడికి మనకి చాలా. కొబ్బరి ఆవకాయ అండి. ఇది అసలు 2-3 సంవత్సరాలు ఉన్న కలర్ ఇలానే ఉంటుందండి, రెడ్ కలరు. అసలు కారమే వద్దు, మేమేమి తినలేము అన్న వాళ్ళకి తెలంగాణ నువ్వుల ఆవకాయ అండి. దీంట్లో మేము అసలు కారం కలపం, జస్ట్ నువ్వు పిండి సాల్టే కలుపుతాము. ఇది కాకుండా ఇవన్నీ ఆవకాయలు వద్దు, మాకు హాటే వద్దు అంటే స్వీట్ అండి, బెల్లం ఆవకాయ. మన దగ్గర బెల్లం మాగాయ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆవకాయ వెరైటీస్. ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. కాకపోతే మనకి ఉన్న వెరైటీలు నేను ఇవాళ చూపిస్తున్నాను. మీకు ఎవరికన్నా ఏమైనా వెరైటీ కావాలి అంటే మాకు మెసేజ్ చేయండి పైన నెంబర్కి వాట్సాప్లో. థ్యాంక్ యూ అండి. సదా మీ సేవలో, మీ సరళ శ్రీనివాస్. కొంచెం